హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము అసంక్రామ్యత రకాల్లో భాగంగా ఆర్జిత అసంక్రామ్యత గురించి నేర్చుకోబోతున్నాం. ఆర్జిత అసంక్రామ్యత అనేది అసంక్రామ్యతలో ఒక రకం. సహజ అసంక్రామ్యత ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఆర్జిత అసంక్రామ్యత అనేది ఒక విశిష్టమైనటువంటి అసంక్రామ్యత. ఒక జీవిలో పుట్టుక తర్వాత తన జీవిత కాలంలో వేరువేరు రకాల వైదేశిక ప్రతిజనకాలకి గురి కావడం వల్ల కానివ్వండి, జీవి ఏర్పరచుకునేటువంటి తన జీవిత కాలంలో సంపాదించుకునేటువంటి అసంక్రామ్యతనే మనము ఆర్జితము అంటే సంపాదించుకున్నదే అని అర్థం. ఆర్జిత అసంక్రామ్యతగా పేర్కొంటాం. ఇది చాలా విశిష్టమైనటువంటి అసంక్రామ్యత రకం. పరిణామ క్రమంలో ఇది చాలా ఆలస్యంగా ఉద్భవించినప్పటికీ అన్ని రకాల సకశేరుకాలలో ఇది విరివిగా కనిపిస్తుంది. ఆర్జిత అసంక్రామ్యతలో కొన్ని విశిష్ట లక్షణాలు ఉంటాయి. ఆర్జిత అసంక్రామ్యత 4 ప్రధానమైన విశిష్టమైన లక్షణాలని చూపిస్తుంది. ఇందులో మొదటిది ప్రతిజనక విశిష్టత, రెండవది వైవిధ్యం, మూడవది అసంక్రామ్య జ్ఞప్తి ఇమ్యునలాజిక్ మెమరీ. ఇందులో భాగంగా ప్రాథమిక ప్రతిస్పందన, ద్వితీయ ప్రతిస్పందన, అదేవిధంగా 4వది స్వ మరియు పర గుర్తింపు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెల్ఫ్ అండ్ నాన్ సెల్ఫ్. ఇందులో ఒక్కొక్క దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ అసంక్రామ్య వ్యవస్థ ఉత్పత్తి చేసేటువంటి ప్రతిరక్షకాలు లేదా ప్రతిదేహాలు ఇవి ప్రతి ప్రతిజనకాన్ని ఈజీగా గుర్తించగలుగుతాయి. అంటే ప్రతిజనకాల్లో ఏమాత్రం తేడా ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసేటువంటి లక్షణము ఈ ప్రతిరక్షకాలు లేదా ప్రతిదేహాలకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక జీవిలోకి 2 వైదేశిక ప్రోటీన్ని ప్రవేశపెట్టాం. ఈ 2 ప్రోటీన్ల మధ్య తేడా ఒక్క అమైనో ఆమ్లం అంత తేడా ఉన్నప్పటికీ ఇక్కడ ఉండేటువంటి ప్రతిరక్షకాలు దాన్ని గుర్తించగలుగుతాయి. అంటే అంత పటిష్టమైనటువంటి విశిష్టత కలిగి ఉంటుంది. ప్రతిజనక విశిష్టత ఎక్కువ. అదేవిధంగా వైవిధ్యం, డైవర్సిటీ. ప్రతి జీవి యొక్క అసంక్రామ్య వ్యవస్థ అత్యధిక సంఖ్యలో యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి అధిక వైవిధ్యతను ప్రదర్శిస్తాయి. దేనిలో అధిక వైవిధ్యతను? వేర్వేరు రకాల పదార్థాలని గుర్తించడంలో. అంటే ప్రతిరక్షకాలు కొన్ని బిలియన్ రకాల యూనిక్ స్ట్రక్చర్స్ని గుర్తించేటువంటి కెపాసిటీ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రతిజనకానికి వ్యతిరేకంగా ఒక్కో రకమైన ప్రతిరక్షకం తయారవుతుంది. కాబట్టి ప్రతి ప్రతిరక్షకం కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి ప్రతిజనకాన్ని గుర్తించేటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది. అందువల్ల ఈ ప్రతిరక్షకాల్లో వైవిధ్యత ఎక్కువగా. దీనికి జన్యువులు ముఖ్యమైన కారణాలుగా చెప్పుకుంటాం. మూడవది అసంక్రామ్య జ్ఞప్తి ఇమ్యునలాజిక్ మెమరీ. ఈ ఇమ్యూన్ సిస్టంలో ఎస్పెషల్లీ ఆర్జిత అసంక్రామ్య వ్యవస్థలో జ్ఞప్తి అనేది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే ఏదైనా ఒక ప్రతిజనకము ఒకసారి ఒక వ్యక్తి పైన దాడి చేసి వ్యాధిని కలిగిస్తే అప్పుడు ఆ జీవి యొక్క అసంక్రామ్య వ్యవస్థ ఆ దాడి చేసిన ప్రతిజనకం యొక్క నిర్మాణాన్ని, దాని యొక్క లక్షణాలని గుర్తుంచుకుంటుంది. తర్వాత ఎప్పుడైనా అదే రకమైన ప్రతిజనకం మళ్ళీ దాడి చేసినట్లయితే, మళ్ళీ వ్యాధికారకంగా లోపల ప్రవేశించినట్లయితే అప్పుడు ఇది చాలా త్వరగా, చాలా విశిష్టంగా సత్వర అనుక్రియల్ని, అసంక్రామ్య అనుక్రియలను చూపించినటువంటి అవకాశం దక్కుతుంది. దానికి ముఖ్య కారణము మెమరీ, జ్ఞప్తి అని చెప్పుకోవచ్చు. ప్రాథమిక ప్రతిస్పందన అంటే ఏంటంటే, ఏదైనా ఒక జీవిలో ఒక ప్రత్యేకమైన ప్రతిజనకము ప్రవేశించినప్పుడు, మొదటిసారిగా ప్రవేశించినప్పుడు ఆ ప్రతిజనకానికి వ్యతిరేకంగా జీవి దేహం యొక్క అసంక్రామ్య వ్యవస్థ ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి దాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఈ ప్రథమ స్థాయిలో
ప్రతిజనకం ప్రవేశించినప్పుడు దాన్ని నయం చేసేటువంటి చర్యలో భాగంగా ఆ ప్రతిజనకం యొక్క నిర్మాణాన్ని అసంక్రామ్య వ్యవస్థ గుర్తించుకుంటుంది. అంటే ప్రైమరీ రెస్పాన్స్లో భాగంగా ప్రాథమిక ప్రతిస్పందన అనేది యాంటీబాడీస్ తయారు కావడానికి, ప్రతిరక్షకాలు తయారు కావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదేవిధంగా ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతిరక్షకాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదే ద్వితీయ ప్రతిస్పందన అయితే, ద్వితీయ ప్రతిస్పందన ఇప్పుడు ప్రారంభమవుతుందంటే ఇంతకుముందుకు ఒకసారి ప్రత్యక్షీకరణం చెందినటువంటి ప్రజనకమే మళ్ళీ రెండవసారి కూడా జీవిలోకి ప్రవేశించినట్లయితే జీవి యొక్క అసంక్రామ్య వ్యవస్థ ఆల్రెడీ మొదటిసారి ప్రవేశించినప్పుడు ప్రతిజనకం యొక్క నిర్మాణాన్ని, దాని యొక్క ఆనవాళ్ళను గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి రెండవసారి ఇచ్చే ప్రతిస్పందన చాలా త్వరితంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే మనం ద్వితీయ ప్రతిస్పందన అంటాం. అదేవిధంగా చివరి వచ్చేస్తే స్వపర గుర్తింపు, సెల్ఫ్ అండ్ నాన్ సెల్ఫ్ రికగ్నిషన్. జనరల్గా ప్రతి జీవి దేహంలో కణాల ఉపరితలం పైన స్వయం ప్రతిజనకాలు ఉంటాయి. ఈ స్వయం ప్రతిజనకాలు కణాల యొక్క ఉపరితలంలో ఉండి ఒక కణం ఇంకో కణాన్ని గుర్తించడానికి, ఒక కణం ఇంకో కణంతో అతుకుపెట్టుకోవడానికి ఉపయోగపడే ఎట్టి పరిస్థితులు కూడా ఆ జీవులకి హానిని కలిగించవు. అంటే జీవి దేహంలో ఉండే అసంక్రామ్యత ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే అది ఆ జీవిలో ఉండేటువంటి స్వయం ప్రతిజనకాలను ఏమీ అనకుండా, దానికి ఎలాంటి ప్రతిస్పందన చూపించకుండా ఉండాలి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఏదైనా వైదేశిక ప్రతిజనకం కనుక జీవిదేహంలోకి ప్రవేశిస్తే దాన్ని ఖచ్చితంగా మట్టుబెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని చంపాల్సిన, నిర్వీర్యం చేయాల్సిన అవసరము ఇదే అసంక్రామ్య వ్యవస్థకు ఉంటుంది. అంటే ఒక జీవి దేహంలో ఉండే స్వయం ప్రతిజనకాలకి అసంక్రామ్య వ్యవస్థ రెస్పాండ్ అవ్వకుండా ఉండడానికి అనేక యంత్రాంగాలు పనిచేస్తాయి. ఈ యంత్రాంగాల్లో ఏదొకటి ఫెయిల్ అయినా, ఏదొకటైనా తన యొక్క విధిని సరిగా నిర్వర్తించని పక్షంలో ఇవి ఏం చేస్తాయంటే మన అసంక్రామ్య వ్యవస్థే మన స్వయం ప్రతిజనకాలనే వైదేశిక ప్రతిజనకాలుగా భావించి వాటికి నష్టం చేకూర్చడం వల్ల స్వయం అసంక్రామ్య వ్యాధులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడం జరుగుతుంది. ఇవి ఆర్జిత అసంక్రామ్యత యొక్క విశిష్ట లక్షణాలు. ఏమిటవి? ప్రతిజనక విశిష్టత, వైవిధ్యం, అసంక్రామ్య జ్ఞప్తి, స్వ మరియు పర ప్రతిజనకాల గుర్తింపు. ఈ ఆర్జిత అసంక్రామ్య వ్యవస్థని, ఆర్జిత అసంక్రామ్యతని మన కన్వీనియన్స్గా, మనకు సౌలభ్యంగా ఉండడానికి అనుగుణంగా దీన్ని రెండు రకాలుగా విభజించాం. క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యత, స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యత. క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యత అంటే ఏంటంటే ఏదైనా ఒక జీవి అసంక్రామ్యత పొందుతున్నప్పుడు ఆ జీవి యొక్క అసంక్రామ్య వ్యవస్థ చురుగ్గా ఈ అసంక్రామ్యతను పొందడంలో చురుగ్గా పాల్గొంటే దాన్ని క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యత అంటాం. స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యత అంటే జీవి అసంక్రామ్యత పొందుతుంది, కానీ జీవి యొక్క అసంక్రామ్య వ్యవస్థ ఈ అసంక్రామ్యతను పొందడంలో చురుగ్గా పాల్గొనదు, చైతన్యవంతంగా ఉండదు. అది కామ్గా ఉంటుంది, కానీ జీవికి అసంక్రామ్యత సంక్రమిస్తుంది. ఈ క్రియాశీల మరియు స్తబ్ద ఆర్జిత సంక్రామ్యతలని ఒక్కొక్క దాన్ని రెండు రకాలు విభజించాం. ఇందులో సహజ క్రియాశీల ఆర్జిత సంక్రామ్యత ఒకటి, కృత్రిమ క్రియాశీల ఆర్జిత సంక్రామ్యత ఇంకొకటి. స్తబ్దలో కూడా సహజ స్తబ్ద ఆర్జిత సంక్రామ్యత ఒకటి, కృత్రిమ స్తబ్ద ఆర్జిత సంక్రామ్యత ఇంకొకటి. అంటే క్రియాశీల అదేవిధంగా స్తబ్ద ఆర్జిత సంక్రామ్యతల్లో ప్రతి దాంట్లో సహజ రకము, కృత్రిమ రకము అయినటువంటి రెండు రకాలైన ఆర్జిత సంక్రామ్యతలు కనిపిస్తున్నాయి. ఇందులో 1 by 1 చూద్దాం. క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యత. ఈ క్రియాశీల ఆర్జిత సంక్రామ్యత అంటే ఏంటంటే జీవి దేహంలో జీవులకు సంబంధించిన లేదా సూక్ష్మజీవులకు సంబంధించిన నిరోధకత పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది అంటే ఏదైనా ఒక ప్రతిజనకంతో ఒక జీవి దేహాన్ని ప్రేరేపించినప్పుడు దానికి వ్యతిరేకంగా ఆ జీవి దేహం లోపల ఆర్జిత సంక్రామ్యత డెవలప్ కావడం జరుగుతుంది. దీన్నే మనము ఏమంటామంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం.
అనుకూలన అసంక్రామ్యత. ఎందుకలా అంటే జీవి యొక్క దేహము ఒక ప్రత్యేకమైన ప్రతిజనకానికి వ్యతిరేకంగా అనుకూలనం చెందుతుంది. దానికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను ఏర్పరచుకుంటుంది, వివిధ యంత్రాంగాల్ని ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా వచ్చేస్తే ఈ ఆర్జిత క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యత అంటున్నాం కాబట్టి ఇందులో జీవి యొక్క లేదా ఆతిథేయ యొక్క అసంక్రామ్య వ్యవస్థ చాలా చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా వివిధ రకాల ప్రతిరక్షకాలని సంశ్లేషణ చెందించుకోవడం, అదేవిధంగా వివిధ రకాల అసంక్రామ్య కణాలని చైతన్యవంతం చేసుకోవడము ఈ ప్రక్రియలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేస్తే యాక్టివ్ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందేటువంటి సమయంలో ఇక్కడ రుణాత్మక దశ ఒకటి కనిపిస్తుంది. ఏమిటి రుణాత్మక దశ అంటే సాధారణంగా ఒక జీవి దేహంలో ఉండేటువంటి యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు ఇలాంటిది ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ప్రసరణ వ్యవస్థలో ఈ ప్రతిరక్షకాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకలా అంటే ఏదైనా ఒక ప్రతిజనకానికి వ్యతిరేకంగా తయారు చేయబడ్డ ప్రతిరక్షకాలు ఆయా ప్రతిజనకాలతో బంధం ఏర్పరచుకుంటాయి. యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్లో భాగంగా ప్రతిరక్షక చర్యల్లో భాగంగా ఈ ప్రతిరక్షకాలు ప్రతిజనకాలతో బంధాన్ని ఏర్పరచుకుంటాయి. తద్వారా ప్రసరణ వ్యవస్థలో వాటి యొక్క నంబర్ తగ్గిపోతుంది, వాటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది. దాన్ని మనం అంటే నెగిటివ్ ఫేజ్ లేదా రుణాత్మక దశ అంటాం. కానీ ఒకసారి క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యత డెవలప్ అయిందంటే అది చాలా కాలం పాటు జీవి దేహంలో సుస్థిరమై ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రాథమిక ద్వితీయ అసంక్రామ్య అనుక్రియల్లో భాగంగా ఏదైనా ఒక ప్రతిజనకము ఒకసారి వచ్చి జీవికి అసంక్రామ్యత ఏర్పడిన తర్వాత మళ్ళీ అదే ప్రతిజనకం అదే జీవిలోకి ప్రవేశిస్తే అప్పుడు చూపించే ద్వితీయ అసంక్రామ్య అనుక్రియలు చాలా వేగంగా, చాలా త్వరితగతిన, అధిక మొత్తంలో ఈ రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది. సాధారణంగా మనం చూసినటువంటి దేహద్రవ అసంక్రామ్యత, అదేవిధంగా కణమధ్యవర్తిత అసంక్రామ్యతలు అన్నీ కూడా జీవి దేహంలోని అసంక్రామ్య వ్యవస్థ యొక్క జ్ఞప్తిని ఆధారంగా చేసుకొనే ఉంటాయి. ఎప్పుడైనా మనము ఆర్జిత అసంక్రామ్యతని కంపేర్ చేస్తే క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యత ఎల్లప్పుడూ చురుకుగా ప్రభావవంతంగా ఉంటుంది ఈ స్తబ్ద అసంక్రామ్యతతో పోలిస్తే. అంటే క్రియాశీల ఆర్జిత సంక్రామ్యతను స్తబ్ద ఆర్జిత సంక్రామ్యత రెండింటిని పోలిస్తే ఈ రెండింటిలో ప్రభావవంతమైనది ఏంటంటే క్రియాశీల ఆర్జిత సంక్రామ్యతే ప్రభావవంతంగా కనిపిస్తుంది. ఈ క్రియాశీల ఆర్జిత సంక్రామ్యత ఇంతకుముందు చెప్పినట్టుగా సహజ క్రియాశీల ఆర్జిత సంక్రామ్యత మరియు కృత్రిమ క్రియాశీల ఆర్జిత సంక్రామ్యతగా పేర్కొంటాం. ఇందులో ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం. సహజ క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యత సహజంగా జీవి సంపాదించుకునేటువంటి ఆర్జిత జీవిత కాలంలో జీవి యొక్క అసంక్రామ్యత చురుగ్గా పనిచేయడం వల్ల సహజ పద్ధతిలో సంపాదించుకునేటువంటి అసంక్రామ్యత. ఇది జనరల్గా సూక్ష్మజీవుల యొక్క సహజ సంక్రమణం వల్ల జరుగును. సూక్ష్మజీవులు అంటే జీవి వివిధ ప్రదేశాల్లో జీవనం సాగిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా అనేక ప్రతిజనకాలకి ప్రత్యక్షీకరణం చెందాల్సిన అవసరం ఉంటుంది. అవునా? ఆ సమయంలో జీవిలో స్వతహాగా అసంక్రామ్యత చురుగ్గా చైతన్యవంతంగా ఉండడం వల్ల కలిగేటువంటి అసంక్రామ్యతే సహజ క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యత. అదేవిధంగా ఏదైనా ఒక వ్యాధి సోకి ఆ వ్యాధి నుండి కోలుకున్న వారిలో ఇది నిక్షిప్తమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అభివృద్ధి చెందిన దేశాలలో ఉండేటువంటి వయోజనులు పోలియో వ్యాధికి అసంక్రామ్యతను కలిగి ఉంటారు, రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో అధిక సార్లు వాళ్ళు ఆ పోలియోమైలిటిస్ వైరస్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు కాబట్టి, ప్రత్యక్షీకరణం చెంది ఉంటారు కాబట్టి బాల్యదశ నుంచి ఈ వయోజనుల్లో పోలియో వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీస్ని కలిగి ఉండి అసంక్రామ్యతని కలిగి ఉంటారు. కొన్ని రకాలైన వ్యాధులకి వ్యతిరేకంగా ఏర్పడే అసంక్రామ్యత జీవితకాలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్ లాంటి వ్యాధి,
అదేవిధంగా మీజిల్స్ లాంటి వ్యాధులకు వ్యతిరేకంగా తయారైనటువంటి అసంక్రామిత జీవితకాలం ఉంటుంది. అదే కొన్ని రకాల వ్యాధులకు వ్యతిరేకంగా తయారై అసంక్రామిత తాత్కాలికంగా ఉంటుంది. మనకు సాధారణంగా సీజనల్గా వచ్చేటువంటి కామన్ కోల్డ్, జలుబు లాంటి రైనో వైరస్ వల్ల వచ్చేటువంటి కామన్ కోల్డ్, ఎందుకంటే అది మళ్ళీ 2 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో మళ్ళీ జీవుల్లో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లుయెంజా, కామన్ కోల్డ్ లాంటి జలుబును కలిగించేటువంటి ఇన్ఫ్లుయెంజా వ్యాధులు మళ్ళీ తిరిగి రికరెన్స్ అవుతుంటాయి, పునఃసంభవం జరుగుతుంటాయి. అంటే కొన్ని నెలల తర్వాత లేదా 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే స్వల్ప తేడాలతో, అంటే ఈ జలుబును కలిగించేటువంటి ఇన్ఫ్లుయెంజా వైరస్ లాంటివి చిన్న వేరియంట్స్, చిన్న తేడాలతో, చిన్న వైవిధ్యాలతో మళ్ళీ అదే జీవిలోకి ప్రవేశించినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యాధి మళ్ళీ సంభవిస్తుంది, పునఃసంభవం జరుగుతుంది. అటువంటివి కూడా మనం, అంటే యాంటీజెన్ కొత్తది ప్రవేశించినప్పుడు, చిన్న తేడాతో కొత్త యాంటీజెన్ మన దేహంలోకి ప్రవేశించినప్పుడు ఇటువంటి పునఃసంభవం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా, అదేవిధంగా వైరస్కి వ్యతిరేకంగా మనం అసంక్రామ్యత పొందినట్లయితే, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా మనం పొందిన అసంక్రామ్యత వైరల్ ద్వారా పొందిన అసంక్రామ్యత కంటే చాలా తక్కువ కాలం ఉంటుంది. అంటే వైరస్కి వ్యతిరేకంగా జీవిదేహంలో ఏర్పడిన అసంక్రామ్యత ఎక్కువ కాలం ఉంటుంది, అదే బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా ఏర్పడిన అసంక్రామ్యత కాస్త తక్కువ కాలం ఉంటుందని ప్రయోగాల ద్వారా నిరూపించబడింది. ఇక తర్వాతది కృత్రిమ క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యత. అంటే జీవి దేహంలో ఏర్పడే అసంక్రామ్యత కృత్రిమంగా పెంపొందించబడుతుంది, సహజంగా ఏర్పడేది కాదు. ఇది కృత్రిమంగా ప్రేరేపించబడుతుంది, కృత్రిమంగా అందించబడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేస్తే ఈ కృత్రిమ క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యతకు మంచి ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్. ఇక్కడ మనం చూసేది కోవిడ్-19 వ్యాధికి వ్యతిరేకంగా ఇవ్వబడేటువంటి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్లు చాలా రకాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఇక్కడ ఉపయోగపడేవి, ఎగ్జామ్స్కి ఉపయోగపడే వాటిని చెప్పుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్లు, వైరల్ వ్యాక్సిన్లు. ఈ బ్యాక్టీరియా వైరస్ను ఉపయోగించి, సజీవులను ఉపయోగించి తయారు చేసే వ్యాక్సిన్లు, అదేవిధంగా ఈ బ్యాక్టీరియా వైరస్ను చంపిన తర్వాత నిర్జీవ పదార్థాలచే తయారు చేసేటువంటి వ్యాక్సిన్లు కూడా ఉంటాయి. ఒక్కొక్క దానికి సరి అయిన ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాక్టీరియల్ వ్యాక్సిన్, బ్యాక్టీరియాలతో, సజీవ బ్యాక్టీరియాలతో తయారు చేసేటువంటి వ్యాక్సిన్కి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే బీసీజీ వ్యాక్సిన్. క్షయవ్యాధిని నిరోధించే, ట్యూబర్క్యులోసిస్ టీబీని నిరోధించేటువంటి బీసీజీ వ్యాక్సిన్. బీసీజీలో బి అంటే బ్యాసిల్లస్, సి అంటే కాల్మెటీ, జి అంటే గెరీన్ అని అర్థం. బీసీజీ వ్యాక్సిన్ ఇది క్షయవ్యాధిని నిరోధించేటువంటి వ్యాక్సిన్. అదేవిధంగా నిర్జీవ బ్యాక్టీరియాలతో తయారు చేసిన వ్యాక్సిన్కి మంచి ఎగ్జాంపుల్ కలరా వ్యాక్సిన్. సబ్ యూనిట్లతో తయారు చేసిన వ్యాక్సిన్ టైఫాయిడ్ యాంటీజెన్ వ్యాక్సిన్. కొన్నిసార్లు బ్యాక్టీరియాల యొక్క ఉత్పన్నాలు కూడా వ్యాక్సిన్ లాగా యూజ్ చేస్తాం. అందుకే మంచి ఎగ్జాంపుల్ మనం జనరల్గా పిలిచే టీటీ అంటే టెటానస్ టాక్సాయిడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ క్లాస్ట్రీడియం టెటాని బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే పదార్థాలను మనం టాక్సిన్స్ అంటాం, విష పదార్థాలు. ఈ టాక్సిన్స్ యొక్క విష స్వభావాన్ని కాస్త తగ్గించి మనం వ్యాక్సిన్లుగా ఉపయోగించుకునేటువంటి పదార్థం తయారు చేసే దాన్ని టాక్సాయిడ్ అంటాం. టాక్సినం నిజమైన విష పదార్థం, దాన్ని అటెన్యూయేట్ చేసి దాని యొక్క విష స్వభావాన్ని కాస్త తగ్గించితే ఏర్పడే పదార్థము టాక్సాయిడ్. టాక్సాయిడ్ని మనం వ్యాక్సిన్ లాగా వాడతాం. టీటీ అంటే టెటానస్ టాక్సాయిడ్. వైరల్ వ్యాక్సిన్లు చూస్తే ఇందులో సజీవ వైరస్లతో తయారు చేసిన వ్యాక్సిన్లు నోటి ద్వారా, ఓవరాల్ అంటే నోటి ద్వారా అడ్మినిస్టర్ చేసే, నోటిలో వేసేటువంటి పోలియో చుక్కల వ్యాక్సిన్, దాన్ని సాబిన్ వ్యాక్సిన్ అంటాం. నిర్జీవ వైరల్తో తయారు చేసిన పోలియో వ్యాక్సిన్ కూడా దాన్ని కండరాల్లోకి ఇంజెక్షన్ రూపంలో వేస్తాం, దీన్ని సాల్క్ వ్యాక్సిన్ అంటాం. సబ్ యూనిట్ వైరల్ సబ్ యూనిట్తో చేసే వైరస్ వ్యాక్సిన్లు ఉంటాయి. దానికి మంచి ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి, కామెర్లు రాకుండా, జాండిస్ రాకుండా వేసేటువంటి హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇక్కడ మనకు ఓరల్ డ్రాప్స్, పోలియో వ్యాక్సిన్లు. ఇంజెక్షన్లు అయితే పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఓరల్ డ్రాప్స్ అయితే చాలా అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలకి అందించడం చాలా సులభంగా ఉంటుంది. అదే ఇంజెక్టబుల్ అయితే కొంచెం కష్టమైనటువంటి అడ్మినిస్ట్రేషన్. ఈ సాబిన్ సాల్క్ ఏంటంటే, సాల్క్ అనేది సైంటిస్ట్ నేమ్స్.
ఆల్బర్ట్ సాబిన్ అనే శాస్త్రవేత్త ఈ ఓరల్ పోలియో డ్రాప్స్ని నోటి ద్వారా ఇచ్చేటువంటి పోలియో చుక్కల్ని డెవలప్ చేశాడు కాబట్టి ఆయన పేరు మీదుగా సాబిన్ వ్యాక్సిన్ అంటున్నాం. జోనస్ సాల్క్ అనేటువంటి సైంటిస్టు ఇంజెక్ట్ చేసేటువంటి పోలియో వ్యాక్సిన్ తయారు చేశాడు కాబట్టి దాన్ని సాల్క్ వ్యాక్సిన్ అంటున్నాం. ఇక తర్వాత వచ్చేస్తే సజీవ మరియు నిర్జీవ వ్యాక్సిన్లు. సజీవ వ్యాక్సిన్లు ఏం చేస్తాయంటే అది బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఇది వ్యాధికారకతను ఇన్ఫెక్షన్ని ప్రారంభిస్తుంది. ఎలాంటి గాయాలు లేకుండా, ఎలాంటి వ్యాధులు రాకుండా ఇది ఈ ఇన్ఫెక్షన్ని ఇనిషియేట్ చేస్తుంది. అదేవిధంగా వచ్చేస్తే ఈ లైవ్ వ్యాక్సిన్లు ఇచ్చే విధానము సాధారణంగా మనకు జీవులు న్యాచురల్ ఇన్ఫెక్షన్కు గురైతే ఎలా ఉంటాయో ఇది అలాగే ఉంటుంది. కాకపోతే ఈ విధంగా సంక్రమించినటువంటి అసంక్రామిత చాలా సంవత్సరాల పాటు స్థిరంగా ఉంటుంది. అవసరమైతే అప్పుడప్పుడు వీటికి బూస్టర్ డోసెస్ ఇవ్వడం, అంటే ఒకసారి ప్రాథమికంగా ఇచ్చేటువంటి డోస్ని ప్రైమరీ డోస్ అంటాం, ఫస్ట్ సారి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ని. అదే వ్యాక్సిన్ని మళ్ళీ ఇస్తే వాటిని బూస్టర్ డోసెస్ అంటాం. మనకి ఇప్పుడు కోవిడ్-19 వ్యతిరేకంగా 2 సార్లు వ్యాక్సిన్స్, కోవాక్సిన్ కానివ్వండి, కోవిషీల్డ్ కానివ్వండి, వీటిని 2 సార్లు ఇస్తున్నాం. అంటే ఫస్ట్ ఇచ్చేది ప్రైమరీ డోస్, రెండవసారి ఇచ్చేది బూస్టర్ డోస్ అంటారు. అంటే ఈ లైవ్ వ్యాక్సిన్ల ద్వారా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ తద్వారా వచ్చే అసంక్రామిత చాలా కాలం పాటు ఉండాలంటే అవసరమైనప్పుడు బూస్టర్ డోసెస్ ఇస్తూ ఉండాలి. అదే నిర్జీవ వ్యాక్సిన్స్ అయితే ఇవి సజీవ వ్యాక్సిన్స్తో పోలిస్తే తక్కువ అసంక్రామ్యజనకత కలిగి ఉంటాయి. అదేవిధంగా వీటి ద్వారా వచ్చే అసంక్రామ్యత కొంచెం తక్కువ సమయం పాటు ఉంటుంది. అదేవిధంగా ఈ ఎక్కువ సమయం పాటు వీటి వల్ల వచ్చే అసంక్రామ్యత జీవిదేహంలో ఉండాలంటే మళ్ళీ తిరిగి రిపీటెడ్గా ఈ వ్యాక్సిన్స్ని అందిస్తూ ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రైమరీ డోస్, అదేవిధంగా అనేక సార్లు బూస్టర్ డోస్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. ఇవి సజీవ మరియు నిర్జీవ వ్యాక్సిన్లు. ఇక తర్వాతది రెండవ రకమైనటువంటి ఆర్జిత సంక్రామ్యతని స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యత అంట. అంటే ఇందులో జీవి అసంక్రామ్యత పొందుతుంది కానీ జీవి యొక్క అసంక్రామ్య వ్యవస్థ చైతన్యవంతంగా ఉండదు, చురుగ్గా అసంక్రామ్యత పొందడంలో పాల్గొనదు. అంటే మనం రెడీమేడ్ ఫామ్లో పూర్తిగా తయారైనటువంటి అసంక్రామ్య వ్యవస్థ లేదా యాంటీబాడీస్ని జీవి దేహంలోకి పంపిస్తామన్నమాట. అంటే ఇక్కడ ఎలాంటి ప్రతిజనకం యొక్క ప్రేరేపణ ఉండదు. ప్రతిజనకం ఎక్కిస్తే ఆటోమేటిక్గా జీవి యొక్క అసంక్రామ్య వ్యవస్థ యాక్టివేట్ అయిపోద్ది, యాంటీబాడీస్ తయారీస్. కానీ ఇక్కడ మనం ప్రతిజనకాన్ని ఎక్కించట్లేము. ఏం చేస్తున్నాము, వేరే జీవుల్లో తయారైన యానిమల్ మోడల్స్లో తయారైనటువంటి ప్రీఫార్మ్డ్ యాంటీబాడీస్ని మనం జీవి దేహంలోకి అడ్మినిస్టర్ చేస్తాము. వీటికి లేటెంట్ పీరియడ్ ఉండదు. అదేవిధంగా ఎప్పుడైతే మనం అడ్మినిస్టర్ చేసామో, యాంటీబాడీస్ని ఎక్కించామో ఎంబటే దానికి అసంక్రామ్యత సంభవిస్తుంది. అందుకే దీన్ని స్తబ్ద ఆర్జిత అసంక్రామిత అంటాం. ఇక్కడ నెగిటివ్ ఫేజ్ కూడా ఉండదు. అంటే ప్రతిజనకం రావడము, జీవిదేహంలో ప్రసరణలో ఉండే ప్రతిరక్షకాల సంఖ్య తగ్గడం కూడా ఇక్కడ కనిపించదు. అదేవిధంగా ఇలాంటి స్తబ్ద ఆర్జిత సంక్రామ్యత కొన్ని రోజుల పాటు లేదా కొన్ని వారాల పాటు ఉంటుంది. ఎందుకు అంటే మనము వేరొక జీవిలో తయారు చేసిన యాంటీబాడీస్ని ఒక జీవికి అందిస్తున్నాము అంటే ఈ ఆతిథేయ యొక్క అసంక్రామ్య వ్యవస్థ బయట నుండి వచ్చినటువంటి యాంటీబాడీస్ని అది ప్రతిజనకంగానే భావిస్తుంది, వైదేశిక పదార్థంగానే భావించి ఒక కొన్ని రోజుల లోపల లేదా వారం రోజుల లోపల 2 వారాల లోపల దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ని తయారు చేసి దాన్ని మెటబలైజ్ చేస్తుంది, దాన్ని డీగ్రాన్యులేట్ చేస్తుంది, ఇనాక్టివేట్ చేస్తుంది. అప్పటి వరకు మాత్రమే ఈ అసంక్రామ్యత, శబ్దార్జిత సంక్రామ్యత ఉంటుంది. సో అదేవిధంగా వచ్చేసి ఇక్కడ సెకండరీ రెస్పాన్స్ అనేటువంటి ప్రక్రియ కూడా కనిపించదు. ఎందుకంటే మనం ఎక్కించేది యాంటీబాడీస్ కాబట్టి జీవిలోకి నేరుగా ఇక్కడ ద్వితీయ ప్రతిస్పందనలు కూడా కనిపించవు. అదేవిధంగా వచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పాము కాటు వేసింది అనుకోండి. ఈ పాము కాటుకు వ్యతిరేకంగా మనము యాంటీవెనమ్ యాంటీబాడీస్ ఎక్కించాం. ఒక 10 రోజుల తర్వాత ఇవి ఈ గుర్రంలో తయారు చేసిన యాంటీబాడీస్ కాబట్టి పాము విషానికి విరుగుడుగా మానవుల్లోకి ఎక్కించాం కాబట్టి ఒక వారం 10 రోజుల తర్వాత మన అసంక్రామ్య వ్యవస్థ వాటిని క్లియర్ చేసేస్తుంది.
ఈ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ అదే రకమైన పాము కరిచినప్పటికీ జీవికి అసంక్రామ్యత ఉండదు. మళ్ళీ కూడా ఆ వ్యక్తికి మళ్ళీ మనం ఈ యాంటీవెనమ్ ఇంజెక్షన్ లేదా మందు మళ్ళీ విషానికి విరుగుడు వేయాల్సిందే. అంటే ఇక్కడ ఇమ్యూన్ ఎలిమినేషన్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ కనిపిస్తుంది. ఇమ్యూన్ ఎలిమినేషన్ అంటే ఏంది? ఒక జీవికి అసంక్రామ్యత పెంపొందించడానికి వేరొక జీవిలో తయారు చేయబడినటువంటి యాంటీబాడీస్ని మనం ఎక్కించినప్పుడు ఆ జీవిలో తాత్కాలికంగా అది అసంక్రామ్యత కలిగించినప్పటికీ అవి కూడా ఆ జీవి యొక్క అసంక్రామ్యత చేత నిర్మూలించబడతాయి, బయటికి పంపించి వేయబడతాయి. దాన్ని మనం ఇమ్యూన్ ఎలిమినేషన్ అంటున్నాం. తద్వారా ఈ ప్యాసివ్ ఇమ్యూనిటీ ఎక్కువ కాలం ఉపయోగపడదని అర్థమవుతుంది. అదేవిధంగా ఆర్జిత సంక్రామ్యతతో పోలిసి ఇంతకుముందు అనుకున్నట్లుగా క్రియాశీల ఆర్జిత సంక్రామ్యతతో పోలిస్తే స్తబ్ద ఆర్జిత సంక్రామ్యత తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక మెయిన్ అడ్వాంటేజ్, స్తబ్ద ఆర్జిత సంక్రామ్యత యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే త్వరితగతిన సత్వరగతిన ఒక జీవి అసంక్రామ్యత పొందాలంటే, ఇన్స్టాంట్ ఇమ్యూనిటీ కావాలంటే మనము స్తబ్ద ఆర్జిత సంక్రామ్యతని ఆశ్రయిస్తామని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో కూడా మళ్ళీ సహజ మరియు కృత్రిమ స్తబ్ద ఆర్జిత సంక్రామ్యతలు ఉన్నాయి. సహజ స్తబ్ద ఆర్జిత సంక్రామ్యత, కృత్రిమ స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యతలు కలవు. ఫస్ట్ది సహజ స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యత. ఇందులో సహజంగా జీవి స్తబ్దంగా ఉన్నప్పటికీ ఆ జీవికి అసంక్రామ్యత సంభవించాలంటే మంచి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాంటీబాడీస్ ఒక జీవి నుంచి ఇంకో జీవికి ట్రాన్స్ఫర్ కావడం. సాధారణంగా మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన తల్లి నుండి మనకు కావాల్సినటువంటి యాంటీబాడీస్ లేదా రక్షక కాంపోనెంట్స్, రక్షణ కలిగించే కాంపోనెంట్స్ జరాయువు ద్వారా తల్లి నుండి పిండంలోకి సంక్రమిస్తాయి. అదే కొన్ని రకాల పశువుల్లో, పందులు లాంటి జీవుల్లో ఇవే యాంటీబాడీసు, ఇవే అసంక్రామ్య కారకాలు తల్లి పాల ద్వారా శిశువులోకి పంపించబడతాయి. ఈ తల్లిపాలల్లో మొట్టమొదటి తల్లిపాలను మనం కొలెస్ట్రామ్ అంటాం. ఇందులో IgA రకమైనటువంటి యాంటీబాడీస్ విరివిగా ఉంటాయి. ఇవి ఆ జీవిలోకి ప్రవేశించి, పిండ జీవిలోకి లేదా చిన్న జీవిలోకి ప్రవేశించి ఆ నవజాత శిశువుకి అసంక్రామ్యతను అందిస్తుంటాయి. అదేవిధంగా 20 వారాల వయసు వచ్చే వరకల్లా నవజాత శిశువు IgM రకమైనటువంటి యాంటీబాడీస్ని తయారు చేసుకునేటువంటి స్తోమత కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో అవి తయారు కావు. అంటే అసంక్రామ్యత అనుక్రియలు ఎక్కువ మొత్తంలో పూర్తిగా తయారు కావు. నెక్స్ట్ వచ్చేస్తే 3 నెలల వయసు వచ్చే వరకు కూడా ఈ ఇమ్యునలాజికల్ ఇండిపెండెన్స్, అసంక్రామ్య స్వతంత్రం అనేది పిండానికి రాదు. అప్పటిదాకా కూడా తల్లి ప్రొవైడ్ చేసేటువంటి యాంటీబాడీస్ మీదనే స్తబ్ద ఆర్జిత సంక్రామ్యత మీదనే పిండం ఆధారపడాల్సి ఉంటుంది. అందుకనే 3 నెలల వయసు దాకా దాదాపుగా తల్లి అసంక్రామ్య వ్యవస్థను పటిష్టం చేస్తుంది కాబట్టి పిండానికి లేదా చిన్న శిశువుకి అప్పటిదాకా వ్యాధులు రావు. కానీ 3 నెలల వయసు తర్వాత ఎక్కువ వ్యాధుల బారిన పడేటువంటి ప్రమాదం ఉంటుంది. మనము స్త్రీ గర్భం దాల్చినప్పుడు గర్భిణీ స్త్రీలలో మనము యాక్టివ్ ఇమ్యునైజేషన్ని చేసినట్లయితే ఆ యాక్టివ్ ఇమ్యునైజేషన్ యొక్క ప్రభావము పుట్టిన తర్వాత ప్యాసివ్ ఇమ్యూనిటీ రూపంలో పిండం పైన ఉంటుంది. ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీకి టెటానస్ టాక్సైడ్ ఇచ్చామనుకోండి. ఈ టెటానస్ టాక్సైడ్ ఇస్తే కొన్ని కమ్యూనిటీస్లో నియోనాటల్ టెటానస్ ఉంటుంది, చిన్న నవజాత శిశువులు వచ్చే టెటానస్ ఉంటుంది. అటువంటి వాటికి ఇది విరుగుడుగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గర్భిణీ స్త్రీలకు ఇమ్యునైజేషన్ చేయడం ద్వారా నవజాత శిశువులకి స్తబ్ద సంక్రామ్యత కలిగే విధంగా మనం ప్లానింగ్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ది కృత్రిమ స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యత. ఇక్కడ జీవుల్లో కృత్రిమంగా యాంటీబాడీస్ని ప్రవేశపెడతాం. ఒక జీవిలో తయారైన యాంటీబాడీస్ని కృత్రిమంగా
ఇంతకుముందు సహజంగా తల్లిపాలు లేదా జరాయువు, ఇప్పుడు కృత్రిమంగా ఇంజెక్షన్ రూపంలో మనం ప్రవేశపెడతాం. ఏ రూపంలో మనం రెడీమేడ్ యాంటీబాడీస్ని కృత్రిమంగా ప్రవేశపెట్టవచ్చు అంటే అతి అసంక్రామిత సీరం రూపంలో కానివ్వండి, కన్వల్సెంట్ సీరం లేదా క్రమస్వస్థత సీరం రూపంలో కానివ్వండి, పూల్డ్ సీరం లేదా సమీకరణ సీరం రూపంలో ఈ యాంటీబాడీస్ని ప్రవేశపెట్టవచ్చు. ఫస్ట్ది హైపర్ ఇమ్యూన్ సీరం లేదా అతి అసంక్రామిత సీరం గురించి చూద్దాం. ఈ అతి అసంక్రామిత సీరం అంటే ఎక్కువగా వీటిని ఈక్వైన్ హైపర్ ఇమ్యూన్ సీరంలో చూస్తాం. ఈక్వైన్ అనే పదం ఎప్పుడు వాడతాం మనము? గుర్రంలో గనక హైపర్ ఇమ్యూన్ కలిగిన సీరం తయారు చేస్తే ఈక్వైన్ పదం వాడతాం. జనరల్గా బోవైన్ అనే పదం పశువులకి, ఏవియన్ అనే పదము పక్షులకి, మ్యూరైన్ అనే పదము ఎలుకలకి ఎలా వాడతామో ఇక్కడ ఈక్వైన్ అనే పదం వాడతాం. గుర్రాల యొక్క ప్రజాతిని బట్టి ఈక్వైన్ హైపర్ ఇమ్యూన్ సీరం. ఇప్పుడు టెటానస్ వ్యతిరేకంగా పనిచేసేటువంటి యాంటీ టెటానస్ సీరం మామూలుగా ఇలాంటి గుర్రాల లోపలనే తయారవుతుంది. అంటే టెటానస్ టాక్సిన్ ఎక్కువ మొత్తంలో ఇచ్చి దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారైనాక రక్తం కలెక్ట్ చేసి ప్లాస్మా వేరు చేసి దాని నుంచి సీరం వేరు చేసి అవసరమైనటువంటి జీవులకు దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే అది తాత్కాలికమైన రక్షణ ఇవ్వచ్చు అవునా. ఒక్కొక్కసారి దాంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే అతిగ్రాహకత్వ చర్యలు, హైపర్ సెన్సిటివిటీ కానీ లేదా ఇమ్యూనో ఎలిమినేషన్ కూడా ఇవి గురి కావచ్చు. అదేవిధంగా వచ్చేస్తే ఎక్కువగా ఏ రకమైన జీవిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానవుల్లో తయారు చేసినటువంటి హైపర్ ఇమ్యూన్ సీరంను మానవులకే ఉపయోగించడము, వేరొక జంతువులు తయారు చేసినటువంటి హైపర్ ఇమ్యూన్ సీరము అదే రకమైన జంతువులు తయారు చేయడము అందించడము చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన జీవిలో తయారు చేసినటువంటి హైపర్ ఇమ్యూన్ సీరం అందుబాటులో లేదో అప్పుడే మిగతా జాతి జీవుల నుంచి తీసినటువంటి సీరంని అందిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాంటీవీనం ఉంది. ఈ యాంటీవీనము మానవుల్లో మనం తయారు చేయలేం కాబట్టి గుర్రాల్లో తయారు చేసినటువంటి హైపర్ ఇమ్యూన్ యాంటీవీనంని మానవులకు అందిస్తున్నాం. అదేవిధంగా యాంటీ గ్యాంగ్రీన్ సీరా, అదేవిధంగా బొటులిజంకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి యాంటీ బొటులినం సీరా అంటే సీరంలో ఉండే యాంటీబాడీస్ అని అర్థము. ఇది హైపర్ ఇమ్యూన్ సీరం. ఇప్పుడు యాంటీవీనం ఉందనుకోండి, ఎట్లా తయారు చేస్తుంది? దీన్ని ఒక ప్రత్యేకమైన విషసర్పాన్ని తీసుకొని గుర్రంపై అనేక సార్లు కాటు వేయించి ఆ గుర్రంలో సరిపోయే యాంటీబాడీస్ తయారైన తర్వాత దాని యొక్క రక్తాన్ని సేకరించి ప్లాస్మాను సపరేట్ చేసి దాని నుంచి సీరం సపరేట్ చేసి ఆ సీరంనే యాంటీవీనం రూపంలో ఇస్తున్నాం. ఒకే రకమైన పాముకు వ్యతిరేకంగా యాంటీవీనం తయారు చేస్తే అది మోనోవాలెంట్ యాంటీవీనం అంట. అనేక రకమైన విషసర్పాలకు వ్యతిరేకంగా తయారు చేస్తే దాన్ని మల్టీవాలెంట్ యాంటీవీనం లేదా పాలీవాలెంట్ యాంటీవీనం అంట. ఇది హైపర్ ఇమ్యూన్ సీరం. తర్వాతది కన్వల్సెంట్ సీరం. దీన్ని క్రమస్వస్థత సీరం అంటాం. క్రమస్వస్థత సీరం అంటే ఏదేని ఒక వ్యాధి బారిన పడి కోలుకున్న పేషెంట్స్ నుంచి, కోలుకున్న వ్యాధిగ్రస్తుల నుంచి ఈ సీరంని సంగ్రహిస్తాము. అంటే ఒక వ్యాధి బారిన పడి ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నటువంటి వ్యక్తిలో ఆ వ్యాధికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి, ఆ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేయగలిగే యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అటువంటి యాంటీబాడీస్ని మనం కలెక్ట్ చేస్తాం. దాన్ని మనం స్వస్థత అనేది ఆరోగ్యం చేకూర్చడం, క్రమస్వస్థత సీరం అంటాం. దాన్నే కన్వల్సెంట్ సీరం అంటాం. ఇప్పుడు మీజిల్స్ వ్యాధికి, రుబెల్లా వ్యాధికి తయారు చేసే వ్యాక్సిన్లలో ఇలాంటి పద్ధతిలోనే వ్యాక్సిన్ తయారు చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకు కరోనా వ్యాక్సిన్ కోవిడ్-19 వ్యాక్సిన్ కనుక్కోకంటే ముందు కోవిడ్-19 వచ్చి దాని నుంచి కోలుకున్నటువంటి రికవర్ అయినటువంటి పేషెంట్ల నుంచి సీరం తీసుకొని అంటే బ్లడ్ కలెక్ట్ చేసి దాని నుంచి ప్లాస్మా సపరేట్ చేసి యాంటీబాడీస్ని సపరేట్ చేసి వాటిని రోగగ్రస్తులైన కోవిడ్-19 పేషెంట్స్కి ఇస్తే కోలుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. దాన్ని మనం కన్వల్సెంట్ సీరం అంటాం లేదా క్రమస్వస్థత సీరం. తర్వాతది పూల్డ్ సీరం. దీన్ని సమీకరణ సీరం అంటాం. ఈ సీరంను ఎలా చేస్తామంటే వేర్వేరు ఆరోగ్యవంతమైన వ్యక్తుల నుంచి సీరం కలెక్ట్ చేసి అన్నిటినీ మిక్స్ చేస్తాం. తద్వారా ఏం జరుగుతుందంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో జీవించే జీవులకు కొన్ని జనరల్ డిసీజెస్ వస్తుంటాయి. ఇలాంటి డిసీజెస్లకు వ్యతిరేకంగా పనిచేసే అన్ని యాంటీబాడీస్ సమీకరణ సీరంలో లేదా పూల్డ్ సీరంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము హ్యూమన్ గామా గ్లోబులిన్ అనేటువంటి యాంటీబాడీని ప్యాసివ్గా స్తబ్ద అసంక్రామితలో ఉపయోగిస్తుంటాం. హెపటైటిస్ ఏ రకమైనటువంటి వ్యాధిని తగ్గించడానికి అటువంటి వాటికి పూల్డ్ సీరంని ఉపయోగిస్తాము.
ఒక్కొక్కసారి ఇమ్యూన్ డెఫిషియన్సీ అసంక్రామిత లోపంతో బాధపడే వ్యక్తులకు కూడా ఈ సమీకరణ సీరం ఇవ్వడం సత్ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ స్తబ్ద అసంక్రామిత అనేది చాలా త్వరితగతిన తాత్కాలికంగా రక్షణనివ్వడంలో దీనికి మించినటువంటి అసంక్రామిత రకం అనేది ఉండదు. ఇక ప్యాసివ్ అసంక్రామిత అనేది అసంక్రామిత లేని వ్యక్తుల్లో చాలా త్వరితగతిన అసంక్రామిత కలిగించడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి. అదేవిధంగా వచ్చేస్తే ఈ ప్యాసివ్ ఇమ్యూనిటీ ఒక్కొక్కసారి ఎలా ఉపయోగిస్తామంటే మనకు ఎరిథ్రోబ్లాస్టోఫిటాలిస్ తెలుసు. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అంటే అసంక్రామ్యతను కలిగించడమే కాకుండా అసంక్రామ్యతను సప్రెస్ చేయడంలో, అసంక్రామ్యతను అణచివేయడంలో కూడా ఈ ప్యాసివ్ ఇమ్యూనిటీని వాడతాం. స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యతను వాడతాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్త్రీ RH నెగిటివ్ ఉందనుకోండి, RH రీసస్ ఫ్యాక్టర్కి నెగిటివ్. ఈ స్త్రీ గర్భం దాల్చినప్పుడు RH పాజిటివ్ పాపను కంటుంది అనుకోండి. పిండ ప్రతిష్ఠాపన జరిగింది, కనడానికి రెడీగా ఉంది. ప్రసవ సమయంలో ఏం చేస్తామంటే మనం ఈ పిండంలోని RH పాజిటివ్ యాంటీజన్లు, RH యాంటీజన్లు తల్లిని స్టిమ్యులేట్ చేయకుండా, తల్లి యొక్క అసంక్రామిక వ్యవస్థను ప్రేరేపించకంటే ముందే మనం ఏం చేస్తామంటే రెడీమేడ్ RH యాంటీబాడీస్ని మనం డెలివరీ సమయంలో ఈ స్త్రీకి ఇంజెక్ట్ చేస్తాం ప్యాసివ్ విధానంలో. చేయడం వల్ల ఈ పిండం నుంచి వెలువడినటువంటి కొద్దిపాటి RH యాంటీజన్లను రెడీగా ఉన్నటువంటి RH యాంటీబాడీస్ నిర్వీర్యం చేయడం వల్ల ఈ తల్లి జీవి యొక్క అసంక్రామిక వ్యవస్థ ఈ RH యాంటీజన్కు ప్రత్యక్షీకరణం చెందదు. తద్వారా ఏం చేస్తున్నాము? తల్లి యొక్క అసంక్రామిక వ్యవస్థని ఇక్కడ సప్రెస్ చేస్తున్నాం, మోటివేట్ కాకుండా, స్టిమ్యులేట్ కాకుండా చేస్తున్నాము. సో ఇది ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ సమయంలో తల్లి జీవికి లేదా గర్భిణీ స్త్రీకి ప్రసవం కంటే ముందు ఇచ్చేటువంటి యాంటీబాడీకి సంబంధించిన ఇంజెక్షన్. దీంతో పాటుగా మనకు ఇక్కడ ఇంకో 2 కొత్త టర్మ్స్ కూడా కనిపిస్తాయి. ఒకటేమో కంబైన్డ్ ఇమ్యూనిటీ, సమ్మేళన అసంక్రామ్యత అంటాం. అంటే ఒక్కొక్కసారి ఒకే జీవికి క్రియాశీలార్జిత సంక్రామ్యతను, స్తబ్ద ఆర్జిత సంక్రామ్యత రెండింటినీ ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎలా అంటే ఈ సమ్మేళన సంక్రామ్యత ఇవ్వడంలో భాగంగా టెటానస్ ఇమ్యునోగ్లోబులిన్ ఉంది. ఒకే జీవికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక భుజానికి ఈ టెటానస్ ఇమ్యునోగ్లోబులిన్ సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఇస్తే ఇంకొక భుజానికి టెటానస్ టాక్సాయిడ్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. వీటిని ఆ కోర్స్ అయిపోయేంత వరకు సైమల్టేనియస్గా TIG ఇచ్చినప్పుడల్లా, టెటానస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇచ్చినప్పుడల్లా టెటానస్ టాక్సాయిడ్ కూడా ఇవ్వడం చేస్తాం. ఎప్పటి వరకు? ఆ జీవిలో యాక్టివ్ ఇమ్యూనిటీ ఎఫెక్టివ్గా పనిచేసేంత వరకు, ఆదిదేయిలో యాక్టివ్ ఇమ్యూనిటీ ఎఫెక్టివ్గా పనిచేసేంత వరకు ఈ రెండింటిని కలిపి ఇస్తాం. అంటే ఇటు ఆర్జిత క్రియాశీల సంక్రామ్యతను, ఇటు ఆర్జిత స్తబ్ద సంక్రామ్యతను కలిగించే ఫ్యాక్టర్స్ రెండింటిని ఒకేసారి ఇస్తున్నాం, సమ్మేళనం రూపంలో ఇస్తున్నాం. అందుకే దీన్ని కంబైన్డ్ ఇమ్యూనిటీ లేదా సమ్మేళన అసంక్రామ్యత అంటాం. ఇక తర్వాతది అడాప్టివ్ ఇమ్యూనిటీ, దత్తత అసంక్రామ్యత. ఇదొక విశిష్టమైనటువంటి అసంక్రామ్యత విధానం. ఇందులో అసంక్రామ్య పరంగా చాలా యాక్టివ్గా ఉండేటువంటి లింఫోసైట్ కణాలని జీవిలోకి ఎక్కిస్తాం. ఇంతకుముందు యాంటీబాడీస్ని వాటిని ఎక్కించాం కదా, అట్లా కాకుండా ఏదైనా ఒక జీవిలో పొటెంట్గా ఉండేటువంటి యాక్టివ్గా ఉండేటువంటి లింఫోసైట్ని సేకరించి అవసరం ఉన్న వ్యక్తికి వాటిని డొనేట్ చేసేస్తాం అన్నమాట. ఒక్కొక్కసారి ఈ పూర్తి లింఫోసైట్ కణాలని ఎక్కించడం కంటే వాటి నుంచి నిష్కర్షణ చేసినటువంటి, ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పదార్థాలని ఎక్కిస్తాం. అంటే ఇక్కడ కాంపిటెంట్ ఫ్యాక్టర్ అనేది ఏంది? ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్. ఒక జీవిలో యాక్టివ్గా ఉండే లింఫోసైట్లు ఏ ప్రక్రియనైతే కలిగించగలుగుతాయో ఆ ప్రక్రియను లేదా ఆ కారకాన్ని వేరొక జీవికి మనం దత్తత ఇస్తున్నామని అర్థం. అవునా?
దీన్ని ఎక్కువగా ఉపయోగించేటువంటి ఏ రకమైన ట్రీట్మెంట్లో వాడతామంటే లెప్రోమైటస్ లెప్రసీ, కుష్టు వ్యాధి లాంటి వ్యాధుల్లో దానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి యాక్టివ్ లింఫోసైట్స్ని డొనేట్ చేస్తాము, దత్తత చేస్తాము. ఇదంతా దత్తత అసంక్రామ్యత. అంటే ఇక్కడ ఆర్జిత అసంక్రామ్యత అంటే జీవి యొక్క జీవిత కాలంలో డెవలప్ అయ్యే అసంక్రామ్యత అని అర్థం. ఇందులో క్రియాశీల మరియు స్తబ్ద అసంక్రామ్యతలు ఉన్నాయి. క్రియాశీల అసంక్రామ్యతలో జీవి యొక్క అసంక్రామ్య వ్యవస్థ చురుగ్గా పాల్గొని అసంక్రామ్యతను పొందుతుంది. స్తబ్ద అసంక్రామ్యతలో జీవి యొక్క అసంక్రామ్యత చురుగ్గా పాల్గొనదు, రెడీమేడ్ యాంటీబాడీస్ని జీవికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సహజ క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యతలో ఒక ఇన్ఫెక్షన్ కలిగిస్తే అంటే న్యాచురల్గా అప్పుడు దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవుతాయి. ఇక్కడ కృత్రిమ క్రియాశీల ఆర్జిత అసంక్రామ్యతలో మనం ఏం చేస్తున్నాం, వ్యాక్సినేషన్ ఇస్తున్నాం, కృత్రిమంగా వైరస్ని ఎక్కిస్తున్నాం మనమే, దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవుతాయి. సహజ స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యతలో నేరుగా తల్లి జీవి నుండి పిండజీవికి యాంటీబాడీసు జరాయు ద్వారా కానీ తల్లిపాల ద్వారా కానీ సంక్రమిస్తాయి, తద్వారా అసంక్రామ్యత పొందుతుంది శిశువు. కృత్రిమంగా అయితేనేమో కృత్రిమ స్తబ్ద ఆర్జిత అసంక్రామ్యతలో వేరొక జీవిలో తయారు చేసినటువంటి యాంటీబాడీస్ని, ఇప్పుడు గుర్రంలో తయారు చేసిన యాంటీబాడీస్ కానివ్వండి, వేరొక మానవుల్లో తయారు చేసిన యాంటీబాడీస్ని కానివ్వండి, మనము ఏ జీవులో అయితే అసంక్రామ్యత లోపం ఉందో, ఏ జీవికైతే అసంక్రామ్యత అవసరం ఉందో ఆ జీవిలోకి నేరుగా రెడీమేడ్ యాంటీబాడీస్ని ఇన్ఫ్యూజ్ చేసేస్తాము. సో ఇదంతా ఆర్జిత అసంక్రామ్యత. సో ఇవి ఆర్జిత అంటే యాక్టివ్ ప్యాసివ్ ఇమ్యూనిటీకి తేడాలు. దీంతో మనము ఆర్జిత అసంక్రామ్యతను క్షుణ్ణంగా తెలుసుకున్నట్లుగా భావించవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.